ఎస్ బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానానికి సంబంధించిన ప్రసాదంపై వైరల్ అయిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. స్వామివారి ప్రసాదమైన పులిహోరలో నత్త ఉందంటూ ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోను వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సింహాచలం దేవస్థానం అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించేలా వీడియోను ప్రచారం చేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వీడియోను పోస్ట్ చేసిన యూట్యూబర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. మొబైల్ నెంబర్ ఆధారంగా లొకేషన్ గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పులిహోర ప్రసాదం కొనుగోలు చేసిన సమయంలో నత్త కనిపించినట్టు కౌంటర్ లో పనిచేసే సిబ్బందికి తెలియజేయగా వారు మరో ప్రసాదం ప్యాకెట్ ఇచ్చారని వీడియోలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై వాస్తవాలు ఏంటన్న దానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందిస్తారు. కన్నబాబు, గుడిని నిత్య ఏదైతే విశాఖ జిల్లా సింహాచలం పులిహార అంటే ఏదైతే అప్పన్న స్వామి ప్రసాదానికి సంబంధించినటువంటి పులిహారలో నత్త ఒకటి ఉందంటూ కూడా యూట్యూబ్ ఒకరు హల్చల్ చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఆ వీడియో అప్లోడ్ చేసినటువంటి కొద్ది క్షణాల్లోనే ఓవరాల్ గా అంటే అధిక మొత్తంలో ఎక్కువ వ్యూస్ తో వైరల్ అయినటువంటి ఆ పరిస్థితి నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎలవేల్పుగా కొలిసినటువంటి ఏదైతే సింహాద్రి అప్పన్న తాలూకా ప్రసాదంపై ఇలాంటి ఆరోపణలు రావడం ఒక్కసారిగా భక్తులందరూ కూడా ఆవేదన ఆందోళన చెందినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. మొత్తానికి యూట్యూబర్ ఎవరైతే ఉన్నాడో ఆ యూట్యూబర్ చాలా స్పష్టంగా పులిహార ప్రసాదాన్ని చూపిస్తూ బతుకున్నటువంటి ఒక నత్త తాలూకా పిల్ల చిన్న సైజు నత్తగుల్ల ఇందులో పడింది. ఇది మేము అడగడంతో వాళ్ళు మా దగ్గర ఉన్నటువంటి ప్రసాదం తీసేసుకుని మళ్ళీ వేరే ప్రసాదం మాకు ఇచ్చారని అయితే వీడియోలో మనకి చాలా స్పష్టంగా చెప్తూ ఆ వీడియోలో ఆ పులిహార తాలూకా దాంట్లో నత్త తాలూకా సెల్ తో పాటు మీట్ ని కూడా చూపించినటువంటి పరిస్థితి అయితే మనం విజువల్ అయితే చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే నిజానికి ఆ ప్రసాదంలో ఏదైతే పులిహార జరిగినట్టు ఇచ్చినటువంటి ప్రసాదంలో నత్త పడిందా లేదా అనేది అయితే అధికారులు అయితే నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అందులో చూస్తున్నటువంటి విధానం చూస్తే కనుక పులిహార ఒక ప్రిపేర్ చేసి ప్రసాదం బయటికి రావాలంటే కొద్దిపాటి ప్రాసెస్ అయితే జరుగుతుంది. అన్నం ఏదైతే రైస్ ని ఉడికించి అలాగే ఆ తర్వాత తాలింపు వేసిన దగ్గర నుంచి కూడా అనేక ప్రాసెస్ లో ఈ నత్త ఏదైతే ఉందో అది పూర్తిగా కలర్ చేంజ్ అయ్యి కానీ లేదా బాయిల్ అయ్యి కానీ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ చూస్తే నత్తని చాలా స్పష్టంగా అప్పుడే దొరికినటువంటి నత్తను తీసుకొచ్చి అందులో పెట్టినట్టుగా ఉందంటూ కూడా అధికారులు అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. అయితే ముందుగా ప్రసాదం కౌంటర్ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బంది వీళ్ళతో కొంత వాగ్వాదం దిగడంతో కావాలనే ఈ రకమైనటువంటి వైరల్ చేశామని నిన్న అది ఏదైతే 29వ తారీఖు సాయంత్రం అంటే అప్పన్న స్వామి ఈ ఉత్తర ద్వార దర్శనంకి ఒక రోజు ముందుగా జరిగినటువంటి రోజు ఎవరైతే ఆ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో యూట్యూబర్ కొంత మనస్పందన చెంది ఆ వీడియోలో పులిహారలో నష్టపడిందని చెప్పి వైరల్ చేసి వాళ్ళకి ఎవరైతే సిబ్బంది ఎవరైతే ఉన్నారో సిబ్బందులను ఇబ్బంది పెట్టడానికి మేము చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా అయితే చెప్తున్నారు. ఆ తర్వాత గ్రూప్ నుంచి కూడా ఎవరైతే యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ సైట్ లో యూట్యూబ్ నుంచి ఆ లింక్ ను కూడా డిలీట్ చేసేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తర్వాత రోజు ఫోన్ చేసి మాకు స్పెషల్ దర్శనం ఏర్పాటు చేయాలి లేకపోతే ఇలాంటిది ఇంకొక 2 వైరల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి బెదిరించినటువంటి ఆ పరిస్థితి కూడా ఉన్నట్లుగా ఆలయ సిబ్బంది అయితే చెప్తున్నారు. ఇదే విషయంపై ఆలయ ఈవో ఫిర్యాదు చేసి ఎవరైతే యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో సింహాద్రి అప్పన్న అంటే తిరుపతి టీటీడీ తరువాత అంత ప్రసిద్ధిగాంచినటువంటి ఆ దేవాలయం అంత ప్రసిద్ధిగాంచినటువంటి ప్రసాదాలను ఏదైతే ఉందో ఆ ప్రసాదానికి సంబంధించినటువంటి విషయంపై ఇలాంటి ఆరోపణలు తీసుకురావడం భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇక్కడ మనకు కనిపిస్తుందంటూ కూడా ఈవో ఒక ఇష్యూను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద ఎంక్వైరీ చేయమంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దాంతో లిఖిత పూర్వకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే పెందుర్తికి సంబంధించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో దీనిపై కేసు నమోదు చేసి గోపాలపట్నం పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఆ పోలీసులు దీని మీద ఆల్రెడీ ఇప్పటికే ఎంక్వైరీ చేసినట్టుగా చెప్పడం జరుగుతుంది. మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం భీమిలి ఎమ్మెల్యే అయినటువంటి గంటా శ్రీనివాస కూడా దీని మీద స్పందించి దీనికి సంబంధించినటువంటి విషయంపై ఈవోతోనే అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటనే విషయాన్ని తీసుకుని ఇలాంటి ఆకతాయిలు కావాలని ఇలాంటి విషయాన్ని చేస్తారని అయితే వాళ్ళందరినీ కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. ఇదే దొరికినటువంటి అదునుగా వైసీపీ బృందం
దీన్ని ఆల్రెడీ పాలిటిక్స్ చేసే విధంగా కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారంటూ కూడా గంటా శ్రీనివాసరావు చెప్పినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే చేతికి అందినటువంటి విషయాన్ని ఎక్కడా కూడా వదిలిపెట్టుకోకుండా ఉండేందుకు వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా దీని మీద స్పందించి తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ అయినటువంటి నెయ్యి విషయాన్ని ఏ రకంగా ఉంటుందో, కల్తీ చేసినటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందో దీన్ని కూడా అంతే తీవ్ర స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళైతే స్పష్టమైన హామీ కోరడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ వరహాల లక్ష్మీనరసింహస్వామి ప్రసాదంలో ఏ రకమైనటువంటి అపచారం జరగడం భక్తుల మనోభావం దెబ్బతీసంగా ఉంది కాబట్టి ఆ యూట్యూబర్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బాబు, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. పులిహోర తీసుకోవడానికి వెళ్ళాము. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే నత్త వచ్చింది. ఓన్లీ షెల్ కాదు, నత్తలో సగం బయటకు కూడా ఉంది ఆ పార్ట్. మేము తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మీరు చూపించిన పొట్లం తీసేసుకున్నారు వాళ్ళు. సో మేము ముందుగా ఫోటో తీసుకోవడం మంచిదైంది, అక్కడ వీడియో రికార్డ్ చేయడం కూడా అవ్వలే. సో వేరే వాళ్ళ సెల్ నుంచి ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం. మీకు ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాం, సో చూడండి. సో ఏంటంటే అసలు ఏం సమాధానం ఇవ్వలేదు. కొత్త పులిహోర పాటు ఇచ్చి పట్టుకెళ్ళకుండా అంటున్నారు. మాకు ఇచ్చిన పట్లం కూడా వాళ్ళకి ఇచ్చేసి నాకు వద్దని చెప్పి ఇంక వచ్చేసాం మేము. సో ఇన్ కేస్ మీరు సింహాచలం వచ్చినట్టయితే చెక్ చేసుకోండి పులిహోర ప్రసాదంలో ఏమేమి ఉన్నాయని. 1-2 సార్లు చెక్ చేసుకుని తినండి. అండ్ తర్వాత ఈ రీల్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే మళ్ళాగే వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి కదా ఏం జరుగుతుంది ఏంటి అని. సింహాచలం దర్శనం కోసం వచ్చాం. సో దర్శనం అయిపోయిన తర్వాత గత 2 రోజుల మట్టి నుంచి ఒక యూట్యూబ్ లో సింహాచలం దేవస్థానం పులిహార ప్రసాదంలో నత్త అనే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వైరల్ అయినటువంటి వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రసాదాల తయారీలో విచారణ చేయడం జరిగితే అక్కడ జనరల్ గా వాస్తవం ఏంటంటే పులిహార తయారీ 3 దశల్లో కంప్లీట్ అవుతుందండి. ఒకటి, ముందర చింతపండు గుజ్జు తీయాలి. చింతపండు గుజ్జు తీసేటప్పుడు చింతపండుని ఒక మిషన్ లో వేసి గుజ్జు తీయడం జరుగుతుంది. అందుచేత మిషన్ లో ఎప్పుడైతే చింతపండు వేసామో ఆ చింతపండు నుంచి నత్త రావడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఇంకా రెండోది, పులిహారలో కలిపే పోపు సామాన్లు, శనగపప్పు, శనగగుళ్ళు, మెంతులు, ఎండుమిర్చి ఇవన్నీ నూనెలో బాగా వేయించడం జరుగుతుంది. వేయించడం జరిగి బాగా వడకొట్టి సెపరేట్ చేసి పులిహోర తయారీలో కలుపుతారు. దాంట్లో వేసినప్పుడు కూడా నత్త పూర్తిగా మాడిపోయడానికి అవకాశం ఉంటుంది తప్పించి నత్తలాగా ఉండడానికి అవకాశం ఉండదు. థర్డ్, రైస్ని బాగా ఉడికించడం జరుగుతుంది. ఉడికించేటప్పుడు కూడా ఆ నత్తని బయటకు రావడానికి అవకాశం లేదు. ఎన్ని రకాలుగా తయారు చేసిన తర్వాత దాన్ని కలిపి ప్యాకెట్ చేసి బయటకు విక్రయించడం జరుగుతుంది. రోజు సుమారుగా 20,000 తక్కువ కాకుండా పులిహార ప్రసాదం ప్యాకెట్లు తయారు చేసి విక్రయాలు పంపడం జరుగుతుంది. గత 31 సంవత్సరాల మట్టి నుంచి కూడా ప్రసాదాల తయారీలో పనిచేసే కైంకర్ల పనులు కానీ వాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన జరగలేదు.